కన్వర్జేషన్ ని రికార్డ్ చేయొచ్చా? అస్ట్రాలజీ కేస్ స్టడీకి నో యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చా? ప్రాబ్లం అండి, చేయొచ్చు. ఓకే, ఒక్కసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తారా? 12th February 1999. ఓకే, ఎవరి చాట్ ఇది? మార్నింగ్ 5:43 AM కి పుట్టాను. ఎవరిది ఇది? నాది 5:43. 43 AM. ఓకే, ఊరు, బర్త్ ప్లేస్? గుంటూరు. ఓకే, వాయిస్ అంతా మంచి క్లియర్ ఉంది కదా? మీరు స్పీకర్ ఫోన్ పెట్టుకోలే కదా? నార్మల్ గా చెవి దగ్గర పెట్టుకోండి. నార్మల్ గానే మాట్లాడుతున్నా. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. ఒకసారి రీసౌండ్ వస్తా ఉంది స్పీకర్ పెడతా ఉంటే. స్పీకర్ పెట్టద్దు. అదే లేవు, రికార్డింగ్ కి క్లియర్ గా ఉండాలి సార్. అవునండి, థ్యాంక్ యూ. మకర లగ్నం కదా మీది? అవునండి. నక్షత్రం కేతు నక్షత్రం వచ్చింది, కానీ ఏదో తేడాగా ఉందిగా. బర్త్ టైము ఎర్లీ మార్నింగ్ 5:43 అంటున్నారు మీరు. 43 AM. ఇది కొంచెము ఇగో 10 నిమిషాలు ముందుకో వెనక్కో వేసేటట్టే ఉన్నది. ఇది ఎవరు నోట్ చేశారు? డాక్టర్స్ అంటే పుట్టంగానే అమ్మ చేతి మీద రాసేస్తారు వాళ్ళు బర్త్ టైం. ఓకే, సరే 3 minutes తగ్గిస్తా. 4:40 ఎంత? 4:43 చెప్పారు. 43 AM. అంతే. 4:49 తీసుకుంటున్నా. ఓకేనండి. సో ఒక 5 minutes అహెడ్ వెళ్ళింది అంటే. సో పర్టికులర్ గా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఇట్లా బేబీని తీయగానే రాసేస్తారు అనమాట. కానీ ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ విల్ బి కన్సిడర్ కాబట్టి మనము 5:43 తీసుకుంటే సెట్ అవుతుంది. ఓకే, సెకండ్. మళ్ళీ ఒకసారి బర్త్ డీటెయిల్స్ చెప్పాలి. పర్లేదు, చెప్పండి. 12th February 1999. 5:43. అదే 5:49 కి చేంజ్ చేశారు కదా. 5:49 AM. ఓకే, చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు పెళ్ళయింది, 2 kids కూడా ఉన్నారు. నైస్. సో పిల్లలు పుట్టేసరికి జాబ్ క్విట్ చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ రీజాయిన్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఇంతాకు వచ్చే శాలరీకి హాఫ్ కట్ చేస్తున్నాను నేను. సో కెరీర్ ఎలా ఉంటది నాది? అప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు 50 వచ్చేది. ఇప్పుడు 25 చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఐటీ జాబ్. ఐటీలో ఏంటిది? టెస్టింగ్. ముందర డెవలప్మెంట్, ఇప్పుడు టెస్టింగ్ ఇప్పుడున్న కంపెనీలో. ఓ, డెవలప్మెంట్ లో ఏం చేశారు అప్పుడు? సర్వీస్ నౌ మీద టూల్ ఉంటుంది. సర్వీస్ నౌ టూల్ మీద ఏమో JS జావా స్క్రిప్ట్. ఓకే, సర్వీస్ నౌ టూల్ డిప్లాయ్మెంట్ సంబంధించిందా? దేని గురించి సంబంధించింది అది? అవే డిప్లాయ్మెంట్. ఓకే. సో నేను చెప్తాను. ఫస్ట్ నేను కొన్ని ప్రిడిక్షన్స్ చేయగలిగితే నాకు చెప్పడం వస్తే అప్పుడు నేను ఫర్దర్ టైం చెప్తాను. ఫస్ట్ చార్ట్ ని గ్లిమ్స్ చూద్దాము, చూసుకుని వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా చూసుకుంటే 10 నిమిషాలు చాలు. ఓకేనండి. మకర లగ్నం వచ్చింది. లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నాడు. 99 కాబట్టి మనం ఏం చేయలేము. తర్వాత నెక్స్ట్ అష్టమాధిపతి లగ్నం మీద, కేతు కూడా లగ్నం మీద ఉన్నాడు. సో 8th లార్డ్ అనేవాడికి రెట్రో ఎఫెక్ట్ పడింది, కానీ కుజు కంట్రోల్లో బ్యాలెన్స్. అది వాయిస్ నాకు రిపీట్ వస్తుంది, ఎందుకంటారు? వాయిస్ రిపీట్ వస్తుందా లేదంటే ట్రాఫిక్ సౌండ్? వాయిస్ రిపీట్ ఏం రావట్లేదు. ట్రాఫిక్ సౌండ్ రావట్లేదు. ట్రాఫిక్ సౌండేనా? అవునవును, ట్రాఫిక్ సౌండే. ఓకే, సో తర్వాత దాన్ని ఏమైనా మేనేజ్ చేయగలుగుతామా మనం? ఇక్కడైతే నాయిస్ లేకుండానే ఉంది. లేదా? పైన ప్రైవేట్ రూమ్ లో ఉన్నాము. ఓకే, రైట్, పర్ఫెక్ట్. సో మకర లగ్నానికి శని చతుర్థంలో ఉన్నాడు, కేతుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అంటే లగ్న అష్టమాధిపతులు మీరు టఫే. సో బాగా మొండి పట్టుదల బాగా ఉంటుంది. అందులోనూ 1 and 8th లార్డ్స్ కదా, అనుకున్నది అయ్యేంత వరకు ప్రశాంతంగా నిద్రపోరు. అందులోనూ శని కుజులు ఉన్నారు, ఇంకొంచెం సూపర్ టఫ్ అనమాట. అంటే పాజిటివే, టఫ్ అంటే నెగిటివ్ అనేవి అనుకోకండి. బట్ అనుకున్నది అయ్యేంత వరకు మీరు వదిలిపెట్టని మనస్తత్వం. అర్థమైందా? రవి బుధుడు ముందుకెళ్ళిపోయాడు. సో ఇప్పుడు
బుధుడు ముందుకెళ్ళాడంటే ఎప్పుడన్నా రెట్రోగ్రేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రెట్రోగ్రేట్ అయ్యి డైరెక్ట్ అయ్యాడా ఇంకా కాలేదో చూద్దాము. అట్లనే రాహు గండాంతరంలో సప్తమంలో ఉన్నాడు, అదేం చేస్తున్నాడో చూద్దాము. తృతీయాధిపతి తృతీయంలో ఉన్నాడు, దట్ ఈజ్ ఓకే. ఓకే, అయితే ఏంటంటే శని చంద్రులు ఒకే నక్షత్రంలో ఉంటే కేతుని ఫాలో అవుతున్నాడు కాబట్టి అన్ని అవుతుంటాయి కానీ చాలా డిలేడ్గా అవుతా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం టఫ్ అంటే టఫ్ గా చేయాల్సి వస్తుంది, ఈజీగా ఏది అవ్వదు అనమాట. సో వీ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది బేసిక్ కాంబినేషన్. చార్ట్ అంతా బాగానే ఉన్నది. సో మీరు ప్రోగ్రామింగ్ కి సెట్ అవుతారు, టెస్టింగ్ కి సెట్ అవుతారు. బట్ ఐ రికమెండ్ మోర్ ఇన్ టు ద ప్రోగ్రామింగ్, అనలిటిక్స్ ఇట్లాంటి వాటికి మీకు బాగున్నది. యాక్చువల్ గా శని బుధులు బాగున్నారు కదా, శని బుధులు వెల్ ప్లేస్ అయి ఉన్నారు కాబట్టి అనలిటిక్స్, క్యాలిక్యులేషన్ మీద మంచి గ్రిప్ ఇస్తారు అన్నమాట. ఓకే, చార్ట్ ఓకే. ప్రాబ్లం ఏంటంటే శని కేతువులు కనెక్ట్ అవ్వడం, శని చంద్రులు ఇద్దరు ఒకే నక్షత్రంలో ఉంటే కేతు కనెక్ట్ అయితే దాంతో ఎయిత్ లాడ్ కలిసి ఉన్నాడు. మళ్ళీ కేతు ఒక్కడే కాకుండా ఎయిత్ లాడ్ కూడా కలిసాడు అనమాట. అదే ట్విస్ట్ అనమాట. సో ఒక్కోసారి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇట్లాంటి ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. అది గ్యాప్స్ చార్ట్ లో. ఇక చూద్దాం. ఇనిషియల్ గా 10th హౌస్ చాలా మంచిగానే బ్యాలెన్స్ అయింది. కేతు దశ స్టార్ట్ అయింది. కేతు స్టార్ మార్స్ 10th లో ఉన్నాడు కాబట్టి జనరల్లీ కేతు దశ విల్ బి ఫైన్ అనమాట. చైల్డ్హుడ్ అక్కడేమి పెద్ద ఇబ్బంది చెప్పేదానికి ఏం లేదు. పుట్టగానే వీనస్ కూడా 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు కాబట్టి పుట్టిన తర్వాత ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఇట్లాంటివన్నీ కనిపించేదానికి అవకాశం ఉంది. మీకు కనిపించినాయా? ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఆర్ పాజిటివ్ ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్ 99-2000 అని చెప్తా ఉన్నా. తెలుసా తెలీదా? అప్పుడు బానే ఉన్నాం. ఓకే, ముందు చెప్పకండి. అప్పుడు కరెక్ట్ గా మంచిగానే ఉన్నాం. ఎస్, మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను చెప్తా. తర్వాత 3 years వచ్చినప్పుడు అంటే మన ప్రిడిక్షన్ అవుతుందో లేదో తెలియదు కదా. మీరు చెప్పేశారు అనుకో, సరిపోయింది అంటారు. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్ కి స్క్వేర్ అయింది ఒక 3-4 years వచ్చినాక. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఆఫ్ ఫ్యామిలీ ఎట్లాంటివి చెప్పాను కదా, ఇట్లాంటివి ఒక్కోసారి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు 3-4 years వచ్చినప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇట్లాంటివి చూడండి. ఒక్కోసారి ఫాదర్ హెల్త్ ఇట్లాంటివి చూడండి. వీనస్ ఇన్ గురు నక్షత్ర, దట్ ఈస్ నాట్ బ్యాడ్ ఆర్ వరస్ట్. సో ఓకే ఉన్నాడు. కాకపోతే తృతీయాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, సంవాట్ ఓకే. కానీ ఇక్కడ ఒక డేటా పాయింట్ ఐడెంటిఫై చేసాము, రివర్సల్ ఆస్పెక్ట్. ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ గా మనీ రావచ్చు. ఇది మన మీద పనిచేస్తుంది కానీ ఫ్యామిలీ మీద పనిచేయదు కాబట్టి ఒక్కోసారి 2002-3 అరౌండ్ ద టైమ్ 2-3లో మీకు ఏం జరుగుతోంది అని అంటే వీనసే జరుగుతా ఉన్నాడు. ఒక పార్ట్ ఆఫ్ ది వీనస్ లో ఒక ట్విస్ట్ ఉంది అనమాట. ట్విస్ట్ ఉంది కాబట్టి ట్విస్ట్ చెప్పాం. వాడైనా కనిపించిందా మీకు 3 years అట్లా ఉన్నప్పుడు? నార్మల్ గా ఉంది. ఓకే, ఇక్కడ కనిపించలేదని అంటే ఇది ఒక్కోసారి ప్రోగ్రెస్ అయ్యి తర్వాత బయటపడతాయి కదా, అట్లాంటివి వచ్చినప్పుడు తర్వాత చూద్దాం. ఓకే, తర్వాత ఇక 4-5 ఇవన్నీ ఇక మామూలుగానే నడుస్తాయి. ఇక మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు దాకా మనం అంతా మంచిగా చెప్తాం. ఇక 5-6 ఇవేమి ఇష్యూ లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఈజ్ ఆల్సో గుడ్. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా బాగున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. 7 కూడా ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఓకే. ఇదిగా వచ్చింది 2009లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీతో స్క్వేర్ అవుతోంది 2009. అప్పటికి మీకు 10-11 ఏళ్ళు ఉంటాయి అనమాట. మెర్క్యూరీ ఎవరు 6th and 9th లాడ్ కదా. మనం ఆల్రెడీ సన్ కారక ఫర్ పితృకారక, ఇక్కడ ఏమో 9th లాడ్తో స్క్వేర్. మళ్ళీ వీనస్ దశ జరుగుతుంది, వ్యయాధిపతి. ఏదన్నా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాబ్లం అవుతుందా, హెల్త్ ప్రాబ్లం అవుతుందా, ఇట్లాంటివన్నీ 9-10లో రిలేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రాహు బుక్త్ వచ్చింది. రాహు స్టార్ లాడు బుధుడు ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు. రాహు స్టార్ లో మార్స్ ఉన్నాడు. అంటే దే ఆర్ బావాస్ ఆర్ గుడ్, బట్ అయినా కూడా మనం 9-10లో కొంచెం ఇబ్బంది చెప్పాలన్నమాట ఖచ్చితంగా. రైట్ అయినా తప్పైనా కనిపించిందా లేదా? అలా ఏం లేదు, గుర్తులేదు నాకు. మీకు గుర్తులేదు? ఓకే, సరే ఓకే, నార్మల్ గానే ఉంది. అంటే ఫాదర్ ఏం చేస్తుండే అప్పుడు? బిజినెస్ అంతా బాగుందంటే యావరేజ్. ఏం బిజినెస్ అది? మంచిగానే ఉంది. ఏం బిజినెస్ అది? ఏం బిజినెస్ అది? కూల్ డ్రింక్ షాప్. కూల్ డ్రింక్ షాప్. ఓకే ఓకే. సో న్యూట్రల్ గా ఉంది, ప్రోగ్రెస్ లేదా? లేదంటే ప్రోగ్రెస్ అవుతోందని అంటారా మీరు? అంటే ప్రోగ్రెస్ లోనే ఉన్నా, అంటే పైకి వెళ్ళటమే కానీ డౌన్ ఫాల్ ఏం లేదు. ఓకే, బాగుంది అంటున్నారు. ఓకే, సో మనం బాగుంది. ఓకే, మళ్ళీ మనం ఛాలెంజ్ వచ్చినప్పుడు చూద్దాము. బట్ 2 సార్లు మనం ఫెయిల్ అయినాం, అర్థమైందా? 2 సార్లు ఫెయిల్ అయినాం. 12th February 1999 తీసుకున్నాను, 549 తీసుకున్నాను. సో 5 minutes వల్ల ప్రిడిక్షన్ ఏం మారదు కానీ, బట్ చూద్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్
నో అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇక్కడ అంత నార్మల్ న్యూట్రల్ ఉంది. చదువు కానీ అన్నీ కానీ ఇక నార్మల్గానే ఉంటాయి. ఓకే, 11, 12 ఓకే. ఇగో 13, 14లో మంచి ఆస్పెక్ట్ జరిగింది. మీ చదువు వీటన్నిటిలో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ చెప్పాలి. 10th హౌస్ జూపిటర్ తో చాలా కరెక్ట్ గా చెప్పారండి. ఇదైతే నేను 7th దాకా ఇంతకుముందు దాకా 2 తప్పులు పోయినాయి కదా, ఇది ఒకటన్నా కరెక్ట్ అయింది. రైట్. అప్పుడు సడన్ గా 90% వచ్చేసింది. స్కూల్ మారాను, మంచిగా వచ్చినాయి అప్పటి నుంచి. ఓకే, ఇప్పటికి మనం సరదా పడడం కాదు, మిగిలిన ఎట్ట పోతున్నాయి చూద్దాము. ఎందుకంటే అసలు ప్రిడిక్షన్, ఎందుకంటే చిన్నప్పుడు విషయాలు ఒక్కోసారి మనం రిలేట్ చేసుకోలేకపోతున్నామా, లేదంటే అక్కడ వేరే సిచ్యువేషన్స్ ఉన్నాయనేది నాకు తెలియదు. మీ అవగాహన ఎంత ఉందనేది నాకు తెలియదు. సరే చూద్దాం. నేనే ఫెయిల్ అయ్యానని అనుకుంటాను. 2015 ఇక్కడది అంతా బాగున్నది, మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత బాగానే ఉంటుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నో ఆస్పెక్ట్, ప్రోగ్రెసివ్ మూన్, ప్రోగ్రెసివ్ మార్స్ 16 degrees. ఇది యురేనస్ కి స్క్వేర్ అవుతాడా అండి. 16, 17, 18 మార్స్ చాలా డేట్స్ లోగా వెళ్తున్నాడు అసలు. 18 వీనస్ అంతా చాలా వరకు బాగానే పర్ఫామ్ చేశాడు. ఓకే, 19లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ స్క్వేర్ టు నెటల్ మూన్, వెరీ వెరీ స్మాల్ ఆస్పెక్ట్, పెద్ద రీజనబుల్ ఆస్పెక్ట్ అనమాట, అంత పెద్దగా ఏం కాదు. అయినా కానీ ప్రోగ్రెసివ్ మూన్ ఇరుక్కున్నాడు ఒకటి అనమాట. ప్రోగ్రెసివ్ మార్స్ టూ మచ్ గా కాన్ఫ్లిక్ట్ కూడా ఏం చెయ్యట్లేదు. అయినా కూడా ఒక చిన్న ఆస్పెక్ట్ ని చిన్న ఆస్పెక్ట్ గా చెప్పుకోవాలి. 1920లో మీకు ఏం జరుగుతా ఉంది? బుధుడే జరుగుతున్నాడు అనమాట. బుధుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, అంటే బాగా ప్రొఫెషన్ కోసమో జాబ్ కోసమో బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందా, లేదంటే అనుకున్నట్టు ఎక్స్పెక్టేషనల్ గా అయ్యిందంటారా, కాలేదంటారా? ఎక్స్పెక్ట్ చేసినంత వచ్చింది. అప్పుడు జాబ్ అయితే వచ్చింది. ఇప్పుడు జాబ్ స్ట్రగుల్ ఉంది కదా, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంది. ఓకే 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 రైట్, కొంతవరకు పని చేసింది. చిన్న ఆస్పెక్టే, అందుకనే హార్డ్ వర్క్ అంతే. ఓకే, 20 ఓకే, 10th హౌస్ ఇంకేమి ప్రాబ్లం లేదు. 21 ఓకే. ప్రోగ్రెసివ్ వీనస్ 21 degrees, నో ఆస్పెక్ట్, నథింగ్. ప్రోగ్రెసివ్ సన్ ఏమి అంటే లైక్ అలా న్యూట్రల్గా వెళ్ళిందని చెప్పుకునేటట్టే పోతా ఉంది. ఇక్కడ ఏమి మనం నెగిటివ్గా చెప్పేదానికి ఏం లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 9 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్స్. నో బ్యాడ్ ఆస్పెక్ట్స్. యా, చెప్పండి. అంటే 2018-17 ఆ టైంలో ఫాదర్ మనీ బాగా లాస్ అయ్యాం. మీకు ఇంతకుముందు జాబ్ వచ్చిందన్నారు, మనం అక్కడ నెగిటివ్ చెప్తే 19 దగ్గర అదే బ్యాడ్ అయిపోయి, అదే బీటెక్ చదివే అప్పుడే లాస్ అయిపోయాము. ఓ పని చేసింది కదా అయితే, బాగా లాస్. ఏం లాస్ వచ్చింది? 2017 మనీ అంటే హౌస్ తో సహా, బంగారం హౌస్ తో సహా మొత్తం పోయినాయి. మొత్తం ఏం బిజినెస్ చేశారు, ఏం పోయినాయి? అప్పుడు రియల్ ఎస్టేట్ కి వెళ్ళారు. ఓకే, సో ఇక్కడ నోట్లు మార్చడం, అప్పుడు రాజధాని మారిపోవటం, వాటన్నిటికి బాగా లాస్ అయిపోయాం. మొత్తం అమ్మేసుకున్నాం. ఇప్పుడు 0 బ్యాలెన్స్ పాత్ర. ఓకే, ఇది మనం ఏ రోజు చెప్పినామంటే మీకు స్టార్టింగ్ లోనే చెప్పినాం అనమాట. అర్థమైందా? ఇది దాదాపు 8 years కష్టం అనమాట. 8 years 9 years నుంచి 8 9 years నుంచి, అంటే 8 9 years అంటే ఇప్పుడు 2010లో ఏదైతే మీరు మనీ మేక్ చేశారో అవన్నీ పోయేదానికి ఇక్కడ కారణమైంది. మీకు అర్థమైందా? సో ఇది అప్పుడే ప్రిడిక్ట్ చేసినాం. కేతు వల్ల డిలే అనమాట ఇది. సో మనము పాస్ అయ్యాం మళ్ళీ. అర్థమైందా? సో ఇక్కడ మనం నెగిటివ్ చెప్పాం అనమాట. మళ్ళీ చిన్న డేటా పాయింట్ ట్రిగర్ అయితేనే ఇంత జరిగింది. అర్థమైందా? మనం ఆ రోజే చెప్పాం అనమాట, ఇది డబ్బులు నిలిచేవి కాదు, ఇది ప్రోగ్రెస్ లేదని చెప్తే మీరు ఏం చెప్పారంటే, నాకు స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఎదుగుతూనే ఉన్నాం కానీ ఎప్పుడు ప్రాబ్లం కాలేదని చెప్పారు. ఎస్ మీరు రియాలిటీని డినే చేయనండి. నేను రియాలిటీని డినే చేయను, యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్, బట్ హౌ టు రిలేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అర్థమైందా? సో ఇక్కడ మనకి దెబ్బతీసాడు అనమాట తీసుకొచ్చి. ఓకే, 2018-19లో మెర్క్యూరీ బుక్ జరిగింది కదా. సో మెర్క్యూరీ స్టార్లు ఎవరు లేరు. మెర్క్యూరీ స్టార్లర్ కూడా 10th బ్రహ్మాండం కనెక్ట్ అయ్యాడు. ఓకే, కానీ శుక్రుడు బుధుడు ఒకే రాశిలో నీచ ఉచ్చ పొందుతారు కాబట్టి అదొక ఇంపార్టెంట్ బుక్తి. అందులోనూ ఇక్కడ మనకి ఒక ట్విస్ట్ మనం స్టార్టింగ్ లోనే చెప్పాం, వీనస్ లో వీనస్, అది ఇక్కడ పోగొట్టింది. అర్థమైందా? ఓకే ఓకే, దాని తర్వాత ఇక అంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, సో 21 22 ఇదంతా ఇక సెల్ఫ్ ఎఫర్టే. మళ్ళీ ఆస్పెక్ట్ అంటూ ఏం లేదు. ఓకే, మళ్ళీ మెర్క్యూరీ అయిపోయిన తర్వాత కేతు వచ్చాడు 22లో. 22లో కేతు వచ్చాడు. కేతు ఈజ్ ఫాలోయింగ్ ద మార్స్ స్టార్. కేతు స్టార్లో 2 గ్రహాలు ఉన్నాయి. మార్స్ స్టార్ ఓకే, అది ఓకే. నో అగ్రెసివ్ ఆస్పెక్ట్స్. నో అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ అంటే గోయింగ్ ఇన్ ఏ న్యూట్రల్ వే. ఓకే, 22 23 దట్ ఈజ్ ఓకే. ఓకే,
అంటే వాట్ ఎవర్ మ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా న్యూట్రల్ గానే వెళ్తా, మ్యారేజ్ న్యూట్రల్ మ్యారేజ్ గానే ఫిక్స్. వెళ్తుంది. ప్రాబ్లం ఏమీ చెప్పట్లేదు అనమాట, అర్థమైందా? సో ఓకే ఓకే. మీకు 2025 ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చామండి. ఇప్పుడు ఏదైతే ఉందో అట్లా నడుస్తా ఉంది 22 నుంచి, అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా దాటినాక 22 నుంచి న్యూట్రల్గా వెళ్తా ఉంది చార్ట్, అర్థమైందా? సో ఓకే. వీనస్ అయిపోయాడు, వీనస్ అయిపోయాక సన్ వచ్చాడు అనమాట. ఓకే, సన్ ఇస్ ఎయిత్ లార్డ్, సన్ స్టార్ లో ఎవరు లేరు, సన్ స్టార్ లార్డ్ అయిన మార్స్ 10th లో ఉన్నాడు. సో దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గుడ్. అంటే 8th and 11 ఆపరేట్ అవుతుంది అనమాట, అంటే బెనిఫిటే. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ అట్లాంటివి చెప్తాను సన్ దశలో. బట్ కాకపోతే దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ గ్రోత్, ఇవి కూడా చెప్తాను అనమాట, 2 సైడ్లు చెప్తాను. సో ఇప్పుడు మనం కరెంట్ టైంకి వచ్చి ఆగాము, ఇప్పుడు అంతా న్యూట్రలే. ఇప్పుడు మీరు సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రిడిక్షన్ 10కి ఒక 2-3 మార్కులు వేస్తారా, ఒక 8 అన్నా వస్తాయా? నాకు ఎన్ని మార్కులు వేస్తారు ఇప్పుడు దాకా? 10 ఉంటానండి. 10 వచ్చాయా? పాస్ అయ్యామా? ఓకే ఎడ్యుకేషన్ తో సహా మీరు చెప్పేశారు 7th నుంచి 10th కి. ఓకే నిజం 10 ఉంటాయి. ఓకే అండి, ఓకే. ఉన్న వయసుకి 10కి 10 కొట్టా. సో ఇప్పుడు విషయం ఏంటంటే నాకు కెరియర్ గ్రోత్ ఎట్లుంటుందని అడుగుతాను. ఒకసారి దశాంశ కూడా చూద్దాం. హౌసెస్ ఏమైనా బిల్డ్ చేస్తాను అలా, ఐ మీన్ మనీ ఎలా అర్న్ చేస్తాను? యా మనీ వస్తే హౌసెస్ బిల్డ్ చేయొచ్చు, అన్ని బిల్డ్ చేయొచ్చు, కాంప్లెక్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో పేరెంట్స్ కి అలా అయిపోయింది కదా, అందరూ నవ్వుకునే వాళ్ళు చూసి. సో డబ్బులు ఎలాగా అని. అవునవును, అర్థమైంది. సో దశాంశ లగ్నం కొంచెం సంధిలో ఉంది. ఐ థింక్ వీ కెన్ మేక్ మకర లగ్న ఆర్ కుంభ లగ్న, ఏదో ఒకటి తీసుకోవచ్చులే. సో అక్కడ మకర లగ్నమే అనుకుంటున్నాను. మకర లగ్నానికి వ్యయంలో గురు రాహులు, 9వ శుక్రుడు, ద్వితీయంలో కుజ చంద్రులు, తృతీయంలో బుధుడు, రవి 6వ పంచమంలో శని. ఓకే, సో దట్ ఈజ్ ఓకే. ఓకే, కుజ చంద్రులు సప్తమాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నారు. ఓకే సరే, ఓకే. సో మనము ప్రోగ్రెషన్స్కి వచ్చేద్దాం, మళ్ళీ దశకు కూడా వచ్చేద్దాము. సో ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దట్ ఈస్ గుడ్, మంచిగానే ఉంది. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ తో సెక్స్టైల్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే మనం ఫిబ్రవరి లెక్క కదా, ఫిబ్రవరి 12. సో 20 డిగ్రీలకి 2026 ఫిబ్రవరి నుంచి అందుకుంటుంది. బుధుడు మాత్రం వక్రించాడు. ఓకేనా? సో పేరెంట్స్ హెల్త్ ఇట్లాంటివి చెప్పను కానీ, బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ని పాజిటివ్ చెప్తా. అంటే ఫినాన్షియల్ గ్రోత్ ని పాజిటివ్ చెప్తా, హెల్త్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ని మీరు బ్యాకప్ ఆఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఓకే, సో అది. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ కి సెక్స్టైల్ ఇస్తుందంటే ఇప్పటిదాకా సిచ్యువేషన్ నుంచి మార్చేస్తుంది. దాదాపు 3 సంవత్సరాల గ్రోత్ మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? 26, 27, 28, ఓకే, 29 వరకు చెప్పచ్చు. ఓకే, 26 నుంచి 29 వరకు ఇంపార్టెంట్ గ్రోత్ ఉంది. అంటే ఈ రవి దశ సెకండ్ పార్ట్ చాలా బాగా పనిచేసేదానికి అవకాశం ఉంది. సో యువర్ ఇన్ ద ప్రైమ్ టైమ్ లో ఉన్నారనమాట. ఖచ్చితంగా మీరు బాగా పని చేయగలుగుతారు, ఎఫిషియెంట్ గా ముందుకు పోగలుగుతారు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అది నేను ఇచ్చింది ఏం లేదండి, అక్కడ ఉన్నది క్యాలిక్యులేట్ చేసి వచ్చిరా దాంతో. చెప్పారు కదా మీరు. థ్యాంక్ యూ అండి. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ వీనస్ కి స్క్వేర్ అవుతుంది 29లో. మూన్ దశ వస్తుంది. మళ్ళీ మూన్ స్టార్ లో ఎవరు లేరు. మూన్ స్టార్ లాడి కేతు లగ్నం మీదే ఉండు 8th లాడ్తో ఉన్నాడు అనమాట. 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరిగితే ప్రొఫెషనల్ డిసాటిస్ఫాక్షన్, లేదంటే అక్కడ ఎమోషనల్ డిసాటిస్ఫాక్షన్, లేదంటే ఏదో రెస్పాన్సిబిలిటీ అట్లా ఇస్తుంది. ప్రోగ్రెసివ్ మార్స్ ఏమో యురేనస్ కి స్క్వేర్ అవ్వకపోవచ్చు, రెట్రో అవుతాడు అనుకుంటా, ఎందుకంటే సన్ అగ్రెసివ్ గా ముందుకు పోతున్నాడు. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. ఇది ఒక 1 year, అప్పటికి రెసిషన్ సైకిల్ 1-2 years, మళ్ళీ ఏదో రెస్పాన్సిబిలిటీ ఇవ్వచ్చు అనమాట. ఇది దాటాక మళ్ళీ చూద్దాం. నాకు ఎందుకో మూన్ దశ ఎక్స్పెక్టెడ్ గా కనబడట్లేదు. ఓకే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇవన్నీ సరిగా లేవు. ప్రోగ్రెసివ్ వీనస్ ఏమో అట్లా సరిగా పోవట్లేదు. సన్ ఏమో మధ్యలో 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు, అప్పుడు ఎప్పుడు ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఇప్పుడే ఇస్తున్నాడు. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ ట్రైన్ ఇస్తున్నాడు. ఎక్సలెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఈ అప్కమింగ్ 3 years అనేది వెరీ క్రూషియల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ప్రోగ్రెస్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. మీ ప్రాపర్టీస్ అన్ని డిలే అవుతాయండి. మీరు మేక్ చేస్తారు కానీ కొంచెం డిలే. అంటే ప్రాపర్టీ కట్టే అంత రావాలి అని అంటే చాలా రావాలి కదా, మినిమం ఒక 1 crore రావాలేమో కదా. సో అట్లా రావాలి అని అంటే మీకు టైం పట్టేటట్టుంది.
ఓకే. సో ఇప్పుడైతే మీకు కొంచెం ప్రొఫెషనల్ స్టెబిలిటీ వర్కౌట్ అవుతుంది, అది విషయము. ఓకే. అక్కడి నుంచి మీరు అలానే బ్యాలెన్స్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ చేయలేదని అంటే మాత్రం ఆపర్చునిటీ అనుకున్నంత ప్రోగ్రెస్ వేరే కంపెనీకి వెళ్తాను లేదంటే ఏదో చేస్తానంటే కాంప్లికేట్ అవుతా ఉంటుంది. ఓకే. మూన్ దశ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మూన్ ఈజ్ డెడ్ స్లో అనమాట. ఓకే. మూన్ దాటిపోవాలన్నమాట. మూన్ దాటిపోయినాక మళ్ళీ మార్స్ రావాలన్నమాట. ఓకే. మార్స్ వస్తే మార్స్ స్టార్లో మార్స్ స్టార్లాడు మార్స్ రెట్రో ఎఫెక్ట్ అయ్యాడు అనమాట. మార్స్ రెట్రో అయిపోయాడు దశమంలో, దాని స్టార్లాడు సప్తమంలో. ఈ మధ్యలో మీరు బ్రేక్ కనుక తీసుకున్నారనుకో, అంటే 40 లోపు 2040 లోపు మళ్ళీ మీరు ముందుకెళ్ళడానికి చాలా లేట్ అవుతుంది. అర్థమైందా? అది విషయం. సో ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీని బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ తర్వాత ముందు పోతా ఉంటది. అక్కడ ఉన్నది కూడా ఏంటంటే మీరు మళ్ళీ మాడిఫై చేశారనుకో, అది రెట్రో ఎఫెక్ట్స్ వల్ల డెసిషన్ మేకింగ్ కి అలౌ చేయదనమాట. డెసిషన్స్ చేస్తే మిస్టేక్ అవుతా ఉంటది. ఓకే. తర్వాత మళ్ళీ మీకు 2041 42 దగ్గర అవకాశం వస్తుంది. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ 10 ఏళ్ళు వర్కౌట్ అవుతుంది. సో నాకు అర్థమైన ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు 3-4 ఏళ్ళు బాగుంటది, 10 ఏళ్ళు ఎక్స్పెక్టెడ్ గా లేదు, న్యూట్రల్ గా ఉంటది, వరస్ట్ గా ఉండదు, మధ్య మధ్యలో చిన్న చిన్న బుక్తులు వస్తాయి, అక్కడ కొంచెం ఛాలెంజెస్ వస్తాయి, వాటిని ఓవర్కమ్ చేసి మీరు అట్లా కంటిన్యూ చేయగలిగితే నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే శనికేతులు అంటే ఏంటిది, ఇప్పుడు చేస్తే 10 ఏళ్ల తర్వాత వచ్చే విషయం అట్లాంటిది అనమాట. కాబట్టి ఎప్పుడో వస్తుంది, కాబట్టి మనం ఇక వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి అంతే. వచ్చేది వచ్చినప్పుడు వస్తుంది, మనం చేసేది మనం చేయాలని ఎంతలో ఉన్నా కూడా ఈ 3 సంవత్సరాల్లో మీరు ఇంపార్టెంట్ది నేర్చుకుంటారని చెప్తా. మీరు మంచి ఏ టెక్నాలజీ అయితే అది, మీరు అనలిటిక్స్ అంటారా లేదంటే టెస్టింగ్ అంటారా కోడింగ్ అంటారా, అదంతా మీ ఇష్టం. సో దాన్ని బట్టి మీరు ముందు పోయేదానికి అవకాశం వస్తుంది. సో నాకు తెలిసి దశాంశంలో 4th 7th ఉంది కాబట్టి మీకు కోడింగ్ కి వీటన్నిటికీ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ కూడా లగ్నలాడ్ 4th లో ఉన్నాడు కాబట్టి 4th లాడ్ చేత చూడబడుతున్నాడు కాబట్టి కన్స్ట్రక్టివ్ ఎబిలిటీస్ అనమాట, ఇదంతా కోడింగ్ రిలేటెడ్ గా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని నా అంచనా, ఒక అంచనా. ఎస్, నా సైడ్ అయిపోయింది. ఇక మీరు ఏం చెప్తే అది వింటాను, మీరు ఏం అడిగితే అది చెప్తాను. మరి హస్బెండ్ తో రిలేషన్ చెప్పగలరా? హస్బెండ్ తో రిలేషన్ చెప్పాలి అని అంటే సో గండాంతర నక్షత్ర పాదం కాబట్టి కొంచెం చెప్పేది కానీ తీసుకునేది కానీ కొంచెం టైం పడుతూ ఉంటది, ఈజీగా అయిపోదు. ఓకే. సో బికాస్ గండాంతర ఈజ్ అబౌట్ ద లాస్ట్ మినిట్. ఇక నేను వెళ్ళిపోతా బాయ్ బాయ్ టాటా అంటే అప్పుడు చెప్పు నీ సంగతి ఏంటి అన్నట్టు ఉంటది, అది విషయం గండాంతరం. బట్ వరస్ట్ ఏం లేదు, అట్లా ఉందన్నమాట. ఓకే. ఇక మిగిలినది టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ను మీ కంపాటబిలిటీ, అటు సైడ్ వివాహ యోగం, వాటిని బట్టి ఆధారపడి ఉంటది. అర్థమైంది? ఇదైతే గండాంతర పాదంలో ఉంది. చంద్రకేతులు అంటే ఏంటిది, ఎమోషనల్ డిటాచ్మెంట్. అంటే మనం ప్రయత్నం చేసినప్పుడు రెసిప్రోకల్ గా దక్కదు, తర్వాత వస్తుంది. ప్రస్తుతానికి వరస్ట్ టైంలో ఏం మ్యారేజ్ జరగలేదు కాబట్టి నేను ఓకే అనుకుంటున్నా. ఇక మీరు ఏది చెప్తే అది వింటాను, నేర్చుకుంటా కూడా. ఇప్పుడు తను వేరే కంట్రీలో దుబాయ్ లో ఉన్నారు, నేను ఇక్కడ ఉంటున్నాను. ఓకే. కలిసి ఉండగలమా? ఆయన ఎప్పుడు వస్తారు? జాబ్ పరంగా తను అక్కడ ఉంటున్నారు, నేను ఇక్కడ ఉంటున్నాను. ఓకే. ఇన్ని రోజుల నుంచి, పెళ్ళైన దగ్గర నుంచా? పెళ్ళైన దగ్గర ఒక 6 months అలా వెళ్ళాను తన దగ్గరికి, మళ్ళీ పిల్లలు పుట్టేసరికి వచ్చేసాను. ఓకే. రైట్. ఓకే. ఇప్పుడు 8th లార్డ్. ఓకే. ఇప్పుడు ఏమనుకుంటున్నారా, వెళ్దాం అనుకుంటున్నారా, ఉందాం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ కి అయితే వెళ్ళటం కుదరదు. అక్కడ తనకు వచ్చే పేకి 2 kids కి స్కూల్ ఫీజు అవన్నీ అఫోర్డ్ చేయలేరు. సో నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. అప్పుడు మీకు మళ్ళీ ఇటు రమ్మంటున్నాను. అప్పుడు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ సైకిల్ మారుతుంది కదా 28 లో, అర్థమైందా? అప్పుడు ఏమన్నా ఛాన్స్ వస్తుంది మరి. అప్పుడు రిలేషన్షిప్, ఇప్పుడు ఇదే మేజర్ ప్రాబ్లం అనమాట. గుడ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడేమో దూరంగా ఉంటారు. ఓకే. బ్యాడ్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడేమో కలిసి వస్తారు. కలిసి వచ్చినప్పుడు మనము యునైటెడ్ గా ఉన్నప్పుడే కదా రిలేషన్షిప్ ఛాలెంజెస్ అర్థమయ్యేది, అర్థమైందా? అదే గుడ్ టైంలో మనం కలిసి ఉన్నప్పుడు ఏమైందంటే ఛాలెంజెస్ వచ్చినా అర్థం చేసుకోవడానికి స్కోప్ ఇవన్నీ పెరుగుతాయి. అదర్వైజ్ ఏమైతుంది, ఎమోషనల్ ఛాలెంజెస్ ఇస్తుంది, అర్థమైందా? సో డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ అని చెప్తా నేను, నా అండర్స్టాండింగ్. సో ప్రస్తుతానికి ఆప్షన్ ఏం లేదు కాబట్టి కంటిన్యూ చేయండి, ప్రశాంతంగా ఉండండి. తర్వాత కూడా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఎమోషనల్ గా చంద్రకేతువులు చంద్రుడు కేతు కాంబినేషన్ కాబట్టి వరస్ట్ లేదు. ఓకే. వరస్ట్ లేదు, దట్ ఈజ్ అది విషయం. ఏమి వక్రత్వాలు లేవు. బుధుడు వక్రించిన తర్వాత ఎక్స్పెక్టెడ్ గా పని చేయదనమాట. బుధుడు వక్రించిన తర్వాత ఇబ్బంది ఇస్తా ఉంటది. ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇస్తుంది, ఒక్కోసారి అండర్స్టాండింగ్ ఇష్యూ ఇస్తుంది, ఇలా రకరకాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీలో అగ్రెసివ్నెస్ ఉంది, అర్థమైందా? వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు.
మరి అట్లాంటప్పుడు అది ఉమ్, బయట 1000 మందిని మేనేజ్ చేయడానికి పని చేస్తుంది, కానీ రిలేషన్షిప్లో వర్కౌట్ కాదు కదా. ఉమ్. సో అది చెప్పారు థర్టీ. కరెక్ట్ చెప్పానా, తప్పు చెప్పానా? కరెక్ట్ కరెక్ట్. అది రైట్. అంతేనా? హ్యాపీ విత్ ద రీడింగా? హ్యాపీయా? యావరేజ్ మా హ్యాపీ? కజిన్ మాట్లాడతారంట, ఓకేనా మీకు? చెప్పండి. అలా. హలో. నమస్తే అండి. హలో వినోద్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ ఉన్నానండి. వెరీ గుడ్. యాక్చువల్గా నేను కామెంట్ కి మెసేజ్ చేశాను, బట్ నేను కజిన్ కి చెప్పా, తనకి కాల్ వచ్చింది, నాకు రాలేదు. అంటే ఇప్పుడు చెప్పడానికి కుదురుతుందా మీకు? మళ్ళీ నెక్స్ట్ టైం మీరు మెసేజ్ చేసినప్పుడే వెయిట్ చేయాలా? మీరు ఎప్పుడు మెసేజ్ చేశారు? దేనిలో మెసేజ్ చేశారు? యూట్యూబ్ లో మీరు పోస్ట్ చేశారు కదా ఇందాక, గుడ్ ఈవినింగ్ పోస్ట్ కి మీరు మెసేజ్ చేశారా? చేశాను. ఓకే ఓకే. అదే ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ వెళ్తున్నాను, దానిలో పిక్ చేసుకుంటూ వెళ్తున్నాను. తప్పకుండా మీరు మళ్ళీ ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ మార్నింగ్ ఏదో ఒక మెసేజ్ వస్తుంది కదా. సో ఈ ఎలా అనిపించింది ఈ రియల్ టైం కనెక్ట్ అనే ఆలోచన? సూపర్ ఉందండి. ఎందుకంటే మనం అందరికీ కాల్ చేస్తాం, వాళ్ళు బిజీగా ఉంటారు. ఓకే సరే అన్నట్టు ఇక మనం డిసప్పాయింట్ అవుతాం, వాళ్ళని డిసప్పాయింట్ చేస్తాం. కొంతమంది ఏంటంటే మాకు కాల్ రాలేదంటారు. దానికన్నా ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న వాళ్ళకి, ఫ్రీ టైంలో ఉన్న వాళ్ళకి నా ఫ్రీ టైం మ్యాచ్ అయితే చెప్పేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే అండి, ఇది ఇప్పుడు మీకు కుదురుతుందా? ఇది ఒక సెషన్ గా స్ప్లిట్ చేద్దాము, అది సపరేట్ గా మళ్ళీ నేను మీకు రివర్ట్ అవుతాను నేను. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.